అండి చెప్పండి. అంటే 10 ఏళ్ల పరిపాలన ఉన్నప్పుడు టీఆర్ఎస్ కి ఉంచారు. అది ఎలక్షన్స్ అప్పుడు మార్చంగానే వాళ్ళు ఓడిపోయినరు అని అంటున్నారు. మరి నిజంగానే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మార్చడం వల్లనే అట్లా ఓడిపోయినరు అంటారా? మార్చినా గంతే, మార్చకపోయినా గంతే. మనుషులే కరెక్ట్ లేనప్పుడు పార్టీలు మార్చుకుంటే ఏముంది, పేర్లు మార్చుకుంటే ఏముంది, ఏం లేదు కదా. వాళ్ళు మోసాలు చేస్తేనే ఆడు ఓడిపోయిండు. ఇప్పుడు ఈడు కూడా ఓడిపోతాడు, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతాడు. బస్సులన్నీ తీసుకొచ్చిండు, బస్సులన్నీ ఏం చేసిండండి, అన్ని మెట్రోలు రాసిండు. పాత బస్సుల కన్నా కొత్త కలర్ వేసి పెట్రోల్ పెట్టిండు, ఫ్రీ అన్నాడు. రాష్ట్రాన్ని నాశనం అవుతుంది, ఇక్కడ అభివృద్ధి లేదు. ఏమనంటే ఫ్రీ అంటాడు. అన్ని మెట్రోలే, మీరు చూడండి ఒకసారి, మొత్తం మెట్రోలే. మరి ఏ బస్సులు ఎక్కిపోవాలి? బస్ పాస్ వాళ్ళంతా బస్ పాస్ వాళ్ళు ఎక్కడానికి లేదు. నేను బస్ పాస్ కి వెయిటింగ్ లో ఉన్నా, కనీసం ఒక అర్ధ గంట సేపు అయింది, బస్సు లేదు, అన్ని మెట్రోలే పోతున్నాయి. మరి ఇప్పుడు ఏ బస్సులు ఎక్కాలి? బస్ పాస్ తీసుకుంటే కూర్చుంటుంది, డబ్బులు ఆటోలో పెట్టుకొని పోవాలి. బస్సులలో మెట్రో పెడితే బస్ పైసలు ఎక్కువ పెట్టుకొని పోవాలి. అంటే రెండు విధాల మోసం చేసిండు వాళ్ళు కూడా. రెండు ప్రభుత్వాలు మోసం చేసినాయి, మోసం చేస్తున్నాయండి. ప్రతి ఒక్కడు రూలింగ్లోకి వచ్చినాక మోసమే చేస్తాడు, మోసం చేయనోడ లేడు. అందుకని కొత్త వాళ్ళకి మన అధికారం ఇస్తే బాగుంటుందేమో అని ఇంకా ఆలోచన చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీలకు ఇవ్వచ్చు అండి, కమ్యూనిస్ట్ పార్టీలకు ఇవ్వచ్చు. స్వతంత్ర పోరాటంలో ఉన్నారు, తెలంగాణ పోరాటంలో సాయుధ పోరాటం వాళ్ళదే. అసలు మంచి బుద్ధి గల జనం అయితే వాళ్ళకే వేయాలి ఓట్లు. అంటే ఇప్పుడు ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఇప్పుడు కేసీఆర్ విషయానికి వస్తే ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు, జీవన్ రెడ్డి కూడా మారిపోయింది. మొత్తం అడ్రస్ లేకుండా చేసిర్రు, కష్టపడే వాళ్ళకి అడ్రస్ లేదు, బ్రోకర్ గాళ్లకు రాజ్యం అయింది. ఈ రోజు కూడా ఇంట్లో కూడా అదే ఉన్నది, బ్రోకర్ గాళ్ళకే ప్రపంచం ఉంది. నీతిమంతులకు గానీ పోరాట యోధులకు గానీ ఎక్కడ పేరు లేదు.